అంత సంపద ప్రజలకు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రోడ్లు వేసేవాళ్ళండి, ఎన్ని ఉపయోగాలు జరిగాయండి, ఎంతమంది ఆరోగ్యం. నేను అంటున్నాను వీళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసి ఈ సారా కుంభకోణం దొంగల దగ్గర నుంచి డబ్బు వసూలు చేసి ఆ కిడ్నీ బాధితులకి లివర్ బాధితులకి కాంపెన్సేషన్ ఇవ్వాలండి. వాళ్ళకి స్పెషల్ హాస్పిటల్ కట్టించాలండి. జిల్లాకు ఒకటి. గుంటూరు జిల్లాలో ఉన్నారండి ఒక 500-600 మంది లిక్కర్ బాధితులు, పేదలండి. వాళ్ళంతా వాళ్ళ రక్తం పీల్చేశారండి. వాళ్ళ ఆరోగ్యం ఇప్పుడు హాస్పిటల్లో ఉంటే ఆడపిల్లలు పాపం వాళ్ళ భార్యలు సేవ చేస్తున్నారండి వాళ్ళకి. అవును. సో చాలా నీచమైన పని అండి ఇది. ఇవాళ విజయసాయిరెడ్డి చెప్పిన కొన్ని అంశాలు మనం తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి నాయకుడి లక్షణాలు కూడా కోల్పోయాడు, నాయకత్వ లక్షణాలు కూడా కోల్పోయాడు. ఎంతసేపు ఒక పరిమితమైన ఆలోచనల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ వీళ్ళు ప్రభావితం చేస్తున్నారు. ఏ స్థాయికి వెళ్ళాడంటే ఎవరైనా కల్పించాలంటే చేతులు దడపాలి వాళ్ళకి, ఆర్థికంగానో ఇంకో రకంగా వాళ్ళకి ఏదైనా లాభం చేకూరిస్తేనే జగన్మోహన్ రెడ్డిని కల్పిస్తారు అనే స్థాయికి మాట్లాడారు అని అంటే దీన్ని విజయసాయిరెడ్డి మాట్లాడడం. ఇప్పుడు ఇంకెవరన్నా మాట్లాడారు మేము కలవలేకపోయామంటే అది వేరే విషయం. విజయసాయిరెడ్డి ఈ మాటలు మాట్లాడాడంటే దీన్ని పార్టీ శ్రేణులు ఎలా అర్థం చేసుకోవాలి వరప్రసాద్ గారు? పార్టీ శ్రేణులు కూడా తెలుసండి. అంటే నేను అందరినీ ఆ కేటగిరీ కట్టను. చాలామంది డబ్బులు పే చేసి ఫోటోలు దిగిన పరిస్థితి, ఆయన కలిసిన పరిస్థితి, ఏదో సమాజంలో గౌరవం కోసం, సమాజంలో ముఖ్యమంత్రి గారిని పెద్ద నాయకుడై ఉంటాడు ఆయన, సంవత్సరమైనా 2 ఏళ్ళైనా కలవడు. ఆ కలవటానికి ఏదో కలిశానని చెప్పుకోవడం గౌరవం కోసం దానికి 5-10 లక్షలు ఖర్చు పెట్టిన సంఘటనలు నాకు తెలిసిన కేసులే 4-5 ఉన్నాయండి. ఏంటి కలవడానికి 5-10 లక్షల? జస్ట్ పోయి రావడం, ఫోటో దిగి రావటం. పాపం బయటకు వచ్చి ఏదో చెప్పుకుంటారు. ఏమంటారా? కలవడానికి ఫోటో దిగడానికి 5-10 లక్షల? హలో, పెట్టారు. నేను చెప్తాను కొంతమంది పేర్లు మీకు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్తారు మీకు వాళ్ళ బాధ. ఎందుకు? సమాజంలో గౌరవం కోసం. పార్టీలో ఉన్నారు, సీనియర్ నాయకుడు, 2 ఏళ్ళైనా ఇంటర్వ్యూ లేదు, పలుకు లేదు, ఊకులేదు. వెళ్ళి కొంచెం జనం చెప్పుకోవడం, కలిసాను, అన్ని విషయాలు మాట్లాడాను, మనకు భవిష్యత్తు ఉందని చెప్పుకోవాలి కదా. మా ఏరియాలోనే ఉన్నారు 4-5 మంది. అందువల్ల సాయిరెడ్డి గారికి తెలిసిందంటే వెరీ స్మాల్. వినికిడి ద్వారా విన్నది, నేను వినికిడి ద్వారా విన్నది, లేకపోతే ఆ బాధితులు చెప్పినది నాకు. రైట్, ఏమంటారు? చెప్పండి. బాధితులే చెప్పారని చెప్తున్నారు, చెప్పండి. అందువల్ల అది ఆ పాయింట్ కరెక్టే. అది ఆయన స్థాయిలో ఇంకా చాలా తెలిసి ఉంటాయి. అందువల్ల నేను సాయిరెడ్డి అంటే నెంబర్ 2, లేకపోతే ఆయనతో పాటు 16 నెలలు జైల్లో ఉండి మొత్తం చాలా అవస్థలు, చాలా ఆయనతో ఒకటిగా ఉన్నారు. మరి ఆయన్నే పంపించగలిగే శక్తి వాళ్ళకు ఉందంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ అంటున్నాను నేను. వెరీ క్రిమినల్ గ్యాంగ్ అవుతుంది. ఆ గ్యాంగ్లో ఆయన బయటపడ్డాడు, చెప్తున్నాడు. ఇంకా ఆయన మెంటల్గా ప్రిపేర్ అవుతున్నాడు. ఐ థింక్ ఆయన కనుక జాగ్రత్తగా ఏజెన్సీస్ మాట్లాడగలిగితే ఇంకా మోర్ ఫ్యాక్ట్స్ వస్తాయి. లిక్కర్ సంబంధించే కాదు, అనేక కుంభకోణాలకు సంబంధించి ఫ్యాక్ట్స్ వస్తాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే మనం